షెడ్యూల్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయి ఫైనల్ క్యాండిడేట్స్ కూడా అయిపోయింది. దాదాపు 25 మంది బరిలో ఉంటున్నారు. దీనికి సంబంధించి 27వ తేదీన పోలింగ్ అవుతుంది, 27 ఫిబ్రవరి. మన జిల్లాలో 90 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వివిధ మండలాల్లోనూ వివిధ డివిజన్స్లోనే ఉన్నాయి. ఈ 90 పోలింగ్ స్టేషన్స్కి గాను 56,964 మంది ఓటర్స్ కవర్ అవుతున్నారు. అంటే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ కలుపుకొని పోలింగ్ స్టేషన్స్ మనకి 90 ఉండగా 38 లొకేషన్స్లో ఇవన్నీ ఉన్నాయి. 38 లొకేషన్స్లో ఈ పోలింగ్ స్టేషన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. దీనికి సంబంధించి మన డిస్టిక్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మన డిఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గుంటూరు వారేమో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో దీంట్లో మనకి దాదాపుగా ఒక 800 మంది స్టాఫ్ అవసరం ఉంటుంది వివిధ కేటగిరీస్లో పనిచేయడానికి. అంటే డైరెక్ట్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అంటే పీఓ, ఏపీఓ, ఓపీఓస్, అలాగే సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, డిఫరెంట్ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్, ఎఫ్ఎస్టీలు కానీ ఎస్ఎస్టీలు కానీ, వీళ్ళంతా కలిపి ఒక 800 మంది ఉంటారు. ఒక 500 మంది బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉంటారు, అంటే కింద ఉండే స్టాఫ్ కానీ వాళ్ళు కానీ. మొత్తం ఒక 1500 మంది సిబ్బందితోటి ఎలక్షన్ జరుపుతున్నాము. దీనికి కావాల్సిన వెహికల్ రిక్వైర్మెంట్ కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మనకి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో పెట్టాము. అలాగే పోలింగ్ అయిపోయాక రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుంది. అంటే పోల్ అయిపోయినటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఎస్ఎస్ఎన్ కాలేజీలో అప్పగిస్తే అవన్నీ మనము ఒక కంటైనర్లో పెట్టేసి ఎస్కార్ట్ తోటి గుంటూరుకి పంపిస్తాం, మెయిన్ స్ట్రాంగ్ రూమ్కి పంపిస్తాం. సో 27వ తేదీ పోలింగ్ ఉంటుంది, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఉంటుంది. అన్ని రిసీవ్ చేసుకున్నాక నైట్కి ఆర్మడ్ గార్డ్ తోటి మనము గుంటూరుకి పంపించేస్తాం. మొత్తం మన డిస్టిక్ని 18 సెక్టర్లుగా డివైడ్ చేసాము. యావరేజ్గా ఒక్కొక్క సెక్టర్లో 3 నుంచి 5 పోలింగ్ స్టేషన్స్ వచ్చేటట్టుగా డివైడ్ చేసాము. పోలీస్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు బందోబస్తు ప్లాన్ అంతా ఇచ్చారు మనకి. దాదాపు ఒక 400 మంది పోలీస్ సిబ్బంది ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మనకి 350 వరకు ఈ బ్యాలెట్ బాక్సెస్ విత్ రిజర్వ్ అవసరం ఉంటుంది. అవన్నీ కూడా సఫిషియెంట్గా తీసుకున్నాము. ఆ బ్యాలెట్ బాక్సెస్ని కూడా ఓవర్ హాలింగ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. సో ఈరోజు మొదటి ట్రైనింగ్ పీఓస్కి, ఏపీఓస్కి జరిగింది. సుమారుగా 216 మంది, 200 మంది పైగా దీనిలో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళతో పాటు మిగతా టీమ్స్ కూడా, ఎఫ్ఎస్టీలు కానీ, ఎస్ఎస్టీలు కానీ, ఎంసీసీ టీమ్స్ కానీ, సెక్టర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. వీరికి 2వ ట్రైనింగ్ కమింగ్ సాటర్డే పెట్టాము. అది లాస్ట్ ట్రైనింగ్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా వారు చేయవలసిన విధి విధానాలు ఏంటనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. సెకండ్ ట్రైనింగ్లో వారికి మళ్ళీ ఒకసారి ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే పోస్టల్ బ్యాలెటింగ్ ఏదన్నా గ్రాడ్యుయేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే, అంటే ఎలక్షన్ విధిలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి Form 12 అప్లికేషన్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది బ్రీఫ్గా ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలక్షన్స్లో ఎక్కడ ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్ లేకుండా కంప్లీట్ చేయడానికి కంప్లీట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ అయి ఉంది. రెండవది మనకి 26వ తేదీ మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ పండుగకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు వారి యొక్క వర్క్స్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ చేసాం మార్నింగ్. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఆర్ఎన్బి కానీ, పిఐయు కానీ, పిఆర్ కానీ, ఫారెస్ట్ కానీ, రెవెన్యూ, అందరూ ముఖ్యంగా టెంపుల్కి సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి పనులు పూర్తిగా బ్రిస్క్గా చేస్తున్నారు. 21st, 22nd లోపల అన్ని వర్క్స్ పూర్తయిపోతాయి. సో కొన్ని సందేహాలు ఎవరికైనా ఉంటే అటువంటి ఏం సందేహాలు పెట్టుకోవద్దు. పూర్తి స్థాయిలో ఈ పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొంత రిస్ట్రిక్షన్తో ఇది జరుగుతూ ఉంది. అట్లాగే మన జిల్లాలో సుమారుగా 26,500 మంది 10th క్లాస్ పిల్లలు ఈ సంవత్సరం ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు. అదే సంఖ్యలో ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్కి రాసే పిల్లలు తయారవుతున్నారు. సో ఈ మధ్య కాలంలో మన జిల్లాలో కొంత అక్కడక్కడ పిల్లలు ఈ ఒత్తిడికి గురవడం, లేకపోతే పరీక్షలు అంటే భయపడిపోయి చదువు మానేయటం, ఇంట్లోంచి పారిపోవడం, ఇంకొకటి ఏదో చేసుకోవడం, అలాంటి పనులు చేస్తున్నారు. వారిలో కొంచెం వారికి ధైర్యాన్ని ఇచ్చి పరీక్షలు అంటే భయం లేకుండా వాళ్ళని తయారు చేయడానికి
ఈ ఎవరైతే మోటివేటర్స్ ఉంటారో అలాంటి వాళ్ళని ఒక నలుగురిని ఐడెంటిఫై చేశాము. వారితో 19వ తేదీ అంటే రేపు లేదా ఎల్లుండి ఈవినింగ్ 3 to 5 ఆన్లైన్లో వారికి కొంచెం ఓరియంటేషన్ లాగా చేస్తున్నాము. అంటే అన్ని స్కూల్స్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి 3 to 5 ఆన్లైన్ ద్వారా వీళ్ళకి ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళతోటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము. అది మీ ద్వారా మంచి ప్రచారం కల్పించి పిల్లలు ఎవరు కూడా పరీక్షల కోసం ఆందోళన పడి వారి జీవితాలను ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి చేయవద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానికి సంబంధించి విద్యాశాఖ వాళ్ళు వర్కౌట్ చేశారు, అది లాస్ట్లో మనం రిలీజ్ చేస్తాం. అట్లాగే ఈ మధ్య కాలంలో కొన్ని హాస్టల్స్లో, గర్ల్స్ హాస్టల్స్ ముఖ్యంగా పిల్లలు, కాలేజ్ పిల్లలు ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఎవరంటే వాళ్ళు రావడం లేకపోతే ఇబ్బంది పెట్టడం లాంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి గర్ల్స్, చిన్నపిల్లలు అయితేనేమి, కాలేజ్ పిల్లలు అయితేనేమి హాస్టల్స్ అన్నింటిలో సీసీ కెమెరాలు పెట్టడానికి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశాము. దాన్ని కూడా ఈరోజు వర్క్ ఆల్రెడీ ఒక హాస్టల్లో స్టార్ట్ అయింది, కెమెరాస్ పెట్టారు. ఎక్కడైతే మనకి ఈ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అనే ఒక కార్యక్రమం కింద అన్ని హాస్టల్స్లో సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ పూర్తవుతుంది. ఇది కమింగ్ 15 daysలో ఈ కార్యక్రమం కంప్లీట్ చేస్తాము. దీనివల్ల పిల్లలకి ఇబ్బంది లేకుండా ధైర్యంగా వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మండలాలకు విజిట్ చేస్తుంటారు. వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ కానీ, హాస్టల్ కానీ, హాస్పిటల్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, ఒక మిడ్ డే మీల్ ఎలా జరుగుతుంది అనేది చూస్తారు. దాని మీద ఈ శుక్రవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎవ్రీ వీక్ జరిగే కార్యక్రమం. అట్లాగే పీజీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా కొంత హాల్ట్ ఇచ్చాము, ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి. ఇది అయిపోయాక పీజీఆర్ఎస్ మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతుంది. మార్చి 9 నుంచి ఇది ఒక వారం ఏమో ఏదైనా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో పెడతాము, ఒక వారం జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగేటట్టుగా ప్లాన్ చేశాము. అది ఫర్దర్గా సమాచారం మీ అందరికి చెప్తాము. సో పీజీఆర్ఎస్లో ఎవరికి కూడా వచ్చినటువంటి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా వారి యొక్క సమస్యను తెలుసుకొని వారికి సాటిస్ఫై అయ్యే విధంగా మనము సొల్యూషన్ చూపించాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడిప్పుడే కొంత దాని మీద సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. ఇక్కడ ముఖ్యంగా 2 అంశాలు మళ్ళీ మీకు చెప్తున్నాను. ఈ గ్రీవెన్స్ ఎవరైతే వస్తారో ఆ రోజు పీజీఆర్ఎస్కి వస్తున్నటువంటి వాళ్ళు బయట ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర అర్జీలు రాయించుకొని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన క్యాంపస్లోనే వారి వెయిటింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేసాము. అక్కడే మన సిబ్బంది ఉంటారు, సోమవారం అక్కడే కూర్చొని వాళ్ళు ఎవరైనా అవసరం ఉందనుకుంటే వాళ్ళకి అర్జీలు రాసిచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ద్వారా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామందికి ఇంకా తెలియట్లేదు, బయట రాయించుకుంటూనే ఉన్నారు. ఇంకా బయట రాసిన వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు, ఛార్జీలు కట్టుకొని వస్తారు. మళ్ళీ అక్కడ రాసిన వారికి 100-50 ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎవరు చేయవద్దు. ఉచితంగా మనమే ఇక్కడ అర్జీలు రాసే కార్యక్రమం పెట్టాము. మీ సమస్యను చెప్పినట్లయితే అక్కడ కూర్చున్నటువంటి అధికారి సమస్యని క్షుణ్ణంగా వివరంగా అర్జీ రూపంలో రాసి ఉచితంగా ఆన్లైన్లో చేయించి మన దగ్గరికి పంపించే కార్యక్రమం మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. అలాగే ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కింద SC అంటాము. దీని కింద మనము ఆఫీసెస్ కానీ, మన ప్రెమిసెస్ కానీ, మన యొక్క విలేజ్ని కానీ, మన టౌన్ కానీ శుభ్రంగా చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తాం. ఇది నెక్స్ట్ మంత్ నుంచి, 3rd Saturday నెక్స్ట్ మంత్ నుంచి విలేజ్ లెవెల్కి తీసుకుని వెళ్తున్నాము. దాంట్లో ఏం చేస్తామంటే నేను, ఇతర ముఖ్యమైన అధికారులు ముందు రోజే ఆ విలేజ్కి వెళ్ళి విలేజ్లో నైట్ హాల్ట్ చేస్తాము. గ్రామదర్శిని అనే పేరుతోటి నైట్ హాల్ట్ చేసి అక్కడే ఉండి మార్నింగ్ లేచి ఆ పంచాయతీ యాక్టివిటీస్ అన్ని వెరిఫై చేసుకొని అసలు ఎలా జరుగుతుంది, పనితీరు ఎలా ఉంది, SWPC ఎలా జరుగుతోంది, చెత్త సేకరణ ఎలా చేస్తున్నారు, తడి చెత్త, పొడి చెత్త వాటి మీద అవగాహన ఉంటుందా, లేకపోతే పంచాయతీ విధులు ఏంటి, వాళ్ళ యొక్క పనులు సక్రమంగా చేస్తున్నారా, ట్యాక్సెస్ సరిగా వసూలు చేస్తున్నారా, ప్రజలకు కావాల్సిన అమ్యూనిటీస్ ఇస్తున్నారా అనేది కంప్లీట్గా ముందు రోజు అక్కడే హాల్ట్ చేసి విలేజ్లో వాళ్ళతో మాట్లాడి తర్వాత రోజు మార్నింగ్ అన్ని యాక్టివిటీస్ చెక్ చేసి వీలైతే ఆఫ్టర్నూన్ వరకు విలేజ్లోనే టైం స్పెండ్ చేసి వాళ్ళ యొక్క సమస్యలు విని వీలైన వాటికి పరిష్కారం చూపించి ఆ విలేజ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాము. అది స్టార్ట్ అయినప్పుడు మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను పిలిచి బ్రీఫ్ చేస్తాను. అట్లాగే హాస్టల్స్లో కూడా నైట్ హాల్స్ మొదలు పెడతాము. కొంచెం ఎలక్షన్, సంక్రాంతి, మన శివరాత్రి ఫెస్టివల్ అయిపోయాక ఖచ్చితంగా వారంలో ఏదో ఒక రోజు ప్రతి ఒక్క ఆఫీసరు ఏదో ఒక హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసి వీలైతే నైట్ అక్కడే ఉండి
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని దాన్ని మెరుగుపరిచేదానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆదేశాలు ఇచ్చాము. అవి కూడా కమింగ్ డేస్లో స్టార్ట్ చేస్తాము. ఈరోజు ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి, అలాగే కోటప్పకొండ ఫెస్టివల్కి సంబంధించిన ఏర్పాట్లు తెలియజేయడానికి, అట్లాగే 2 కార్యక్రమాలు ఏమైతే చెప్పానో హాస్టల్స్లో సీసీ కెమెరాస్ పెట్టడం, గర్ల్స్ హాస్టల్లో ముఖ్యంగా, అండ్ విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని దాదాపు 26,500 మందికి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా కొంచెం వాళ్ళకి మానసిక ధైర్యం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఆ బ్యానర్ అది పోస్టర్ రిలీజ్ చేస్తాము. దయచేసి ఇది అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతాను. మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్. అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు, విల్లాలు. మాచర్ల గుంటూరు హైవేకి 100 మీటర్ల దూరంలోనే. ప్లాట్ సైజులు 200 స్క్వేర్ యార్డ్, 150 స్క్వేర్ యార్డ్స్. 30 అడుగుల తార్ రోడ్డు. రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్. 100% వాస్తు కలిగిన ప్లాట్లు. ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు. డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడును. నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9966 522221, 9972 612129, 9490 122053, 988 533 667. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.